హలో ఆల్! చాలా సింపుల్‌గా, ఈజీగా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసుకుందాం పదండి. ముందుగా శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని అవి నిండా నీటిలో మునిగేలాగా వాటర్ పోసుకొని ఉడికిచ్చేసుకోవడమే. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో అయినా, రోకల్లో అయినా ఈ విధంగా ముందుగా యాలక్కాయ వేసేసుకొని మెత్తగా దంచేసుకొని తర్వాత ఉడకబెట్టిన శనగపప్పుని ఈ విధంగా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇవి 90% పేస్ట్‌లా అయిపోయిన తర్వాత బెల్లం వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా దంచుకుంటూ మెత్తగా మిక్సీలాగా పట్టేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కకు తీసేయాలి. ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకొని తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మెత్తగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ మిక్స్‌లా తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా పేపర్‌కి అలాగే చేతికి కూడా ఆయిల్ పూసుకొని ఈ విధంగా బొబ్బట్లు అనేది రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత గీ ఉంటుంది కదా, గీని నీట్‌గా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అటు ఇటు కాల్చేసుకోవాలి. మనకి తినాలనిపించినప్పుడు చేసుకోవడమే. పండుగలంటే అవసరమా చెప్పండి? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.